అందరికీ జై శ్రీరామ్. సంస్కృత భాష అన్నది చాలా ముఖ్యమైనదండి. మన సంపూర్ణ శాస్త్రాలు కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. సంస్కృత భాషలో రచించడానికి కారణం ఖచ్చితంగా చాలా పెద్దది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లౌకిక భాషని నాశనం చేయడానికి, మన సంస్కృతి సభ్యతని నాశనం చేయడానికి ఒకరు కాదు, దేర్ ఆర్ సో మెనీ యాంటీ ఫోర్సెస్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ సంస్కృతి, వైదిక అనాది అనంతమైన వైదిక సంస్కృతిని సంరక్షించడానికే ఈ సంస్కృత భాషలో అన్ని శాస్త్రాలు కూడా రచింపబడ్డాయి అని నేను నమ్ముతున్నాను. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సంస్కృత భాష మనందరికీ ఖచ్చితంగా రావాలి. భాష వస్తేనే ఆ సాహిత్యం యొక్క మాధుర్యము, తాత్పర్యం కూడా మనం తెలుసుకుంటాము. మీ శివలింగాన్ని లింగం ఎందుకు అంటారండి? ఆ లింగము అంటే మామూలుగా లౌకిక భాషలో మనం వాడే లింగ పదం ఏంటిది అంటే పురుషలింగము, స్త్రీలింగము. అంటే పురుషుని యొక్క లింగ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని శివలింగం అంటారు అని ఎంతో మంది వీడియోలు చేస్తుంటే మనకు కూడా చాలా మందికి ఆన్సర్ తెలియదు. నాకు తెలుసు అది, కానీ నేను చెప్తున్నాను ఎందుకు అలా అనుకుంటాం మనం అంటే మనకు సంస్కృత మూల భాష తెలియదు. లింగ ఇజ్ ఈక్వల్ టు సింబాల్. సో నిర్గుణ స్వరూపాన్ని, శివుడి యొక్క నిర్గుణ స్వరూపాన్ని మనం లింగము అనేది మన సంస్కృత భాషలో మనకు అన్నారు. సంస్కృతం తెలిసిన వారికి తెలుసు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, జనరల్ భాషలో ఏదైతే లింగం అంటారో అదేనేమో అని కూడా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాగే ఒకటి కాదండి, ఎన్నో రహస్యాలు కూడా మన వైదిక సాంప్రదాయం గురించి మనం తెలుసుకోవాలి అంటే మనకు సంస్కృత భాష రావాలి. అయితే చాలా మందికి ఇక్కడ ఏమనిపిస్తుందంటే సంస్కృత భాష చాలా కఠినమైనది, రాదు అని అనుకుంటారు. అలా కాదండి, సంస్కృత భాష చాలా సులువైనది. ఇన్ఫ్యాక్ట్ సంస్కృత భాష ఒక ఫిలాసఫికల్ వేలో నడుస్తుంది, ఒక సైంటిఫిక్ వేలో నడుస్తుంది అనమాట. వెరస్ ఇంగ్లీష్ భాష మనకు వస్తే మనం చాలా గర్వపడతారు జనాలు మామూలుగా, కానీ దెర్ ఇస్ నో సైన్స్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎస్, నేను మీడియా ముందే చెప్తున్నాను అందరి ముందు. సో థింగ్ ఈస్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అండ్ మన సంస్కృతి సభ్యత మనం తెలుసుకోవాలి. నిజంగా మనము గర్వపడాలి, మనం భారతీయులము అంటే మనం సంస్కృత భాషని నేర్చుకోవాలి. అయితే ఈ సంస్కృత భాషకు సంబంధించిన ఏదైతే కోర్సెస్ ఉంటాయో అవి నా ఫౌండేషన్ అంటే మన సదేహ ఫౌండేషన్ తరఫున మంత్లీ కానివ్వండి, వీక్లీ కానివ్వండి, లేదు అంటే ఒకటేసారి 10 days కోర్సా, ఇలాగా ప్రథమంగా అయితే మనం భాష మాట్లాడడం నేర్చుకుందాము అని అనుకుంటున్నాను. దాంట్లో నేను కూడా జాయిన్ అవుతాను యాజ్ అ స్టూడెంట్. అరేంజ్ చేసేది నేనే, మన ఫౌండేషన్ తరఫున నేను కూడా యాజ్ అ స్టూడెంట్ జాయిన్ అవుతాను. అండ్ భాష నేర్చుకున్నప్పుడు నాకు మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఆ భాష అనేది వచ్చినా కూడా రానట్టుగా ఉంటుంది. ఏ భాష మనం నేర్చుకున్నా కూడా దాంట్లో మాట్లాడాలి మనం, అప్పుడు మనము ఆ భాషలో పర్ఫెక్ట్ అవుతాం అనమాట. సో ఐ వాంట్ టు స్పీక్, నేను కూడా జాయిన్ అవుతాను. నాతో ఇంకెంతమంది ఈ సంస్కృత భాషను నేర్చుకోవాలి అనుకుంటున్నారు, కైండ్లీ కింద నంబర్ ఇస్తానండి, దాని మీద సంప్రదించండి. ఇంట్రెస్టెడ్ టు లెర్న్ సంస్కృత్ లాంగ్వేజ్. ఆన్లైన్, ఆఫ్లైన్ అన్నది కూడా ప్లీజ్ నాకు మెన్షన్ చేయండి. అంటే ఎంతమంది అవుతారో, మీకు ఎలాగా అనుకూలం, వీక్ డేస్లో అనుకూలంగా ఉంటుందా, ఫిజికల్లీ రాగలుగుతారా, ఆన్లైన్ క్లాసెస్ కావాలా, లేదు అంటే 10 days ఒక సంభాషణ కార్యక్రమం పెడదామా, వీక్లీ 2 days పెడతామా, ఇలాగా మీరు కూడా మీకు ఎలా అనుకూలంగా ఉంటుంది, ఎంతమందికి ఏదైతే సులువుగా ఉంటుందో అది చూసి నేను కార్యక్రమం అనేది మేలోనో జూన్ నుంచో మేము ప్రారంభించబోతున్నామండి. సో ఖచ్చితంగా సంప్రదించండి. మనమందరం సంస్కృతాన్ని నేర్చుకుందాము, నేర్పిద్దాము వచ్చే తరానికి. తర్వాత మన భారతదేశం యొక్క సంస్కృతిని మనం తెలుసుకుందాము అని సగర్వంగా, చాలా ఆనందంగా ఉందండి ఈ కార్యం చేస్తున్నందుకు. అండ్ నేను కూడా రేపు నేను ఒక మాట చెప్దాం అనుకున్నాను. చాలా మందికి మాట్లాడాలి అక్క మీతో ఉంటుంది. సంస్కృతంలో ఎవరైనా మాట్లాడితే నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. సో నాకు రావాలి, మీకు రావాలి, కాబట్టి అందరం కలిసి సంస్కృతం నేర్చుకుందామండి. తప్పకుండా సంప్రదించండి, నేను కింద నంబర్ ఇస్తాను, ఇక్కడ కూడా చెప్తున్నాను 9888933302. ఈ నంబర్కి ఓన్లీ మెసేజెస్, నో కాల్స్ అండి. ప్లీజ్ మెసేజ్ చేయండి. సంస్కృతం నేర్చుకుందాము, సంస్కృతిని మనము ప్రచారం చేద్దాము. వందే మాతరం.